60 నేను సువర్ణ బులెటిన్ డీటెయిల్స్ చూస్తే నేతన్నల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు తెలంగాణ మంత్రులు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంత్రులు శ్రీధర్ బాబు, తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్ పర్యటించారు. పెద్దూరు అపెరల్ పార్కులోని టెక్స్పోర్ట్ యూనిట్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి పాల్గొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలో వ్యవసాయ, చేనేత రంగాలను ఆదుకున్నామని పొన్నం ప్రభాకర్ అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో సన్నబియ్యం ఇస్తున్నట్లు తెలిపారు. పరిశ్రమలను కాపాడుతూ పరిశ్రమపై ఆధారపడిన కార్మికులకి చేయూతనివ్వడం తమ బాధ్యత అన్నారు మరో మంత్రి శ్రీధర్ బాబు. తమ ప్రభుత్వం ఎలాంటి హామీనివ్వకుండానే బడ్జెట్లో రాజన్న ఆలయానికి నిధులు కేటాయించి డెవలప్మెంట్ చేస్తున్నామని వెల్లడించారు. మరోవైపు గత 10 ఏళ్ల విధ్వంసంతో ఆర్థిక ఇబ్బందులు తలెత్తినప్పటికీ ఇచ్చిన మాట ప్రకారం అభివృద్ధికి బాటలు వేస్తున్నామని చెప్పుకొచ్చారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. శ్రీధర్ బాబు గారు మంత్రిగా, నేను పార్లమెంట్ సభ్యుడిగా ఆనాడు కూడా కావూరు సాంబశివరావు గారు తీసుకొచ్చే నుంచి మొదలెట్టుకుంటే, అప్గ్రేడేషన్ నుంచి మొదలు పెట్టుకుంటే అనేక రకాల కార్యక్రమాల కాదు నాంది పలికినాం. కార్యక్రమాలు నిరంతర ప్రక్రియ అభివృద్ధి అనేది అందులో భాగంగా ఈరోజు ఇక్కడ బెంగళూరుకు సంబంధించినటువంటి పార్టీ హయాంలో ఏ విధంగా వీళ్ళని అభివృద్ధి చేయాలని అప్పటి నుంచి తీసుకున్న కార్యక్రమం పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారు, శ్రీధర్ బాబు గారు, మేము గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, క్యాబినెట్ ఇద్దరు కూడా ఇప్పుడున్నటువంటి మొదటి సంవత్సరంలో కొన్ని రైతాంగ ఇతరత్ర కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇచ్చాం. ఇప్పుడు చేనేత రంగానికి సంబంధించి తప్పకుండా ఉపాధి పరమైనటువంటి అంశాలు అనేక రకాలుగా పిల్లలకు సంబంధించి జీవో నెంబర్ 1 ద్వారా రాష్ట్రంలో ప్రభుత్వ గుడ్డను ఉపయోగించే వాళ్ళందరూ కూడా మరి ఇక్కడి నుంచి తీసుకోవాలనేది, దాని తర్వాత పిల్లలకు రాష్ట్రంలో బడి పిల్లలతో పాటుగా అందరికీ అవసరమైనటువంటి బట్టను కూడా ఇక్కడి నుంచే తీసుకుంటా ఉన్నాం. ప్రాంత ప్రజలు పూర్తి స్థాయిలో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంతో పాటు ఈరోజు శాతవాహన యూనివర్సిటీని ఏర్పాటు చేసుకున్నాం. ఈ కరీంనగర్ జిల్లాకు సంబంధించి ఇక్కడ ఉన్న మా విద్యార్థి సోదరులు, సోదరి వాళ్ళందరూ, మా పాత్రికేయ మిత్రులందరూ కూడా గమనించాలి. శాతవాహన విశ్వవిద్యాలయం స్థాపించింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. 200 ఎకరాల్లో మేము ఈరోజు స్థాపించాం. దాని తదుపరి ఏమైంది? 10 సంవత్సరాలు విద్యను విస్మరించిన గత ప్రభుత్వం మళ్ళా మేము రాగానే నేను కానీ మా సోదరులు పొన్నం ప్రభాకర్ గారు కానీ ముఖ్యమంత్రి గారితో చర్చించి దానికి సంబంధించి ఒక ఇంజనీరింగ్ కళాశాల, దానికి సంబంధించి ఒక లా కళాశాలని మళ్ళా మన కరీంనగర్ యావత్ జిల్లా వాసులందరికీ కూడా ఇవ్వటం కూడా జరిగింది. అంటే ఒక ఆలోచన, ఒక దృక్పథం, ఒక లక్ష్యం. మేమేమో ఈ విధంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తే అబద్ధాలు వేసి ఈరోజు దుష్ప్రచారం చేస్తూ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి ప్రభుత్వ భూమి అయినా దాన్ని వేరే విధంగా చిత్రీకరించి అభివృద్ధికి ఏదైనా విధంగా అడ్డుకోవాలని చేస్తా ఉన్న ప్రయత్నంలో మరి ఎవరు చేస్తా ఉన్నారో గమనించాలి. రాజన్న సన్నిధిలో ఒక మంచి కార్యక్రమానికి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క సంకల్పం మేరకి, పొన్నం గారు, శ్రీధర్ బాబు గారి యొక్క కృషి మేరకి ఈ ప్రాంత నేతన్నలకి జీవనోపాధితో పాటు వాళ్ళ జీవన స్థితిగతుల్ని మెరుగుపరచడం కోసం సిరిసిల్ల గడ్డ మీద మనం ఈ కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి తలపెట్టి ఆ కార్యక్రమానికి ఉపాధిని కల్పించే దాంట్లో ఈ వర్కర్ టు ఓనర్ కావచ్చు, ఈ అపెరల్ పార్క్ యొక్క పూర్తి సహకారాన్ని అందించి ఈ ప్రాంత నేతన్నలకి జీవనోపాధితో పాటు ఈరోజు పెద్ద కార్యక్రమానికి ప్రారంభోత్సవం చేసే అవకాశం మీ అందరి దయ వల్ల, రాజన్న దయ వల్ల ఈ ప్రభుత్వానికి